వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. పెదకూరపాడు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు మహానాడులో పాల్గొన్నారు. మహానాడు రెండవ రోజున ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించినందుకు ప్రభుత్వం నిర్ణయం చారిత్రకమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున కడప మహానాడులో అద్భుతమైనవి ప్రధానంగా అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు 102వ జయంతి అత్యంత ఘనంగా పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఘన నివాళులు అర్పించారు. గౌరవ మంత్రివర్గ సభ్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ రాష్ట్ర స్థాయి అధ్యక్షులు మరియు ఇతర ప్రముఖులు ఈ రోజున కార్యక్రమంలో నేను కూడా పాల్గొని అన్న నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించాను. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చరిత్రలో ఒక మర్చిపోలేని రోజు. ఈ రోజున నిర్ణయాన్ని నిన్న ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తీసుకుంది. అన్న నందమూరి తారక రామారావు గారి జయంతిని స్టేట్ ఫెస్టివల్గా రాష్ట్ర ఉత్సవంగా జరిపించడం చాలా గొప్ప నిర్ణయం, చాలా సముచితం, చాలా శుభపరిణామం. అన్న నందమూరి తారక రామారావు గారు ఒక చరిత్ర, ఒక యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నటస్వరంతో పాటు పద్మశ్రీ బిరుదుని 1968లోనే కైవసం చేసుకున్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి గారి చేత. ఈ రోజున కడప మహానాడు పసుపుమయం అయిపోయింది గత 2 రోజులుగా. అందులో పాల్గొని నేను కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. కడప మహానాడులో జరిగిన ఈ రోజున విధ్వంసం మీద కానీ అనేక అన్నగారి చేసిన కార్యక్రమాల మీద కానీ గతంలో సవివరంగా పెద్దలు మాట్లాడారు. అన్న నందమూరి తారక రామారావు గారు జయంతిని ప్రతి ఒక్కళ్ళు కూడా యావత్ ప్రపంచంలో ఈ రోజున జరుపుకోవడం శుభపరిణామం. నా పేరు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, జాతీయ ఉపాధ్యక్షులు, అఖిల భారత పంచాయతీ పరిషత్ న్యూఢిల్లీ మరియు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్.